హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. మన వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్ది. ఇంక ఈరోజు అయితే మా ఊర్లో రథోత్సవం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా కన్నుల పండగ జరిగింది. శ్రీరామలింగేశ్వర స్వామి అమ్మవారు కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజైతే రథోత్సవం అనమాట. గుడి దగ్గర నుంచి మెయిన్ రోడ్లో రథోత్సవం చేస్తారు. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా మా ఊరు అంటే నందిగామ ఉండే జనం కాకుండా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా వస్తారనమాట స్వామివారిని చూడటానికి. అంటే చిన్నపాటి తిరునాళ్ళలాగా చేస్తారు. ఇప్పుడు మనకి ప్రజెంటు పెనగంచిపూడిలో తిరునాళ్ళు జరుగుతున్నాయి కదా, సేమ్ అలానే చేస్తారు. కాకపోతే అంత పెద్ద ఎత్తునైతే ఉండదు. ఆ మెయిన్ సెంటర్ అంతా ఇంకా తిరునాళ్ళ వాతావరణం అయితే ఉండిద్ది. ఇంకా నేనైతే ప్రదీప్ని తీసుకొని వెళ్ళాను. ఈవినింగ్ టైంలో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ప్రదీప్ నేనైతే వెళ్ళాము. 7 అయింది. ఇంకా రథోత్సవం అయితే ప్రారంభం అవ్వలేదన్నమాట. ఇంకా మన ఊర్లో ఉండే ఎమ్మెల్యే గారు అయితే వచ్చి పూజలు అవి చేస్తున్నారనమాట. ఇంక ఈలోపు నేను ఇంకా చాలామంది ఉంటారు కదా, అందరం గుళ్ళోకి వెళ్ళి ఆ దేవుణ్ణి అయితే చూసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూలు అవి తీసుకెళ్ళాను. మంచిగా ఆ దేవుడి దర్శనం అయితే అయిపోయి తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. మీరు లోపల గుడి చూశారు కదా, గుడి అంతా మంచిగా ఇంకా బాగా చేస్తున్నారండి. ప్రస్తుతానికి అందుకోసమే కింద టైల్స్ గోడలు అటువంటివి అయితే ఏమీ లేవు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ తీసేసి మంచిగా కడుతున్నారనమాట. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ మీరు చూసే దేవుళ్ళకి కళ్యాణం అయితే అయిపోయింది. రథోత్సవం అంటే మాటలు కాదు కండి, ఎవరికి ఏమి జరగకుండా మంచిగా సక్సెస్ఫుల్గా కార్యక్రమం అవ్వాలంటే చాలా పూజలు అయితే ఉంటాయి కదా. ఇంకా రథానికి ముందు జొన్నలతో వండిన అన్నం, ఇంకా ఏదో అన్నం అయితే ఉందండి, నాకు పూర్తిగా అయితే తెలీదు. అది కుంకుమతో కలిపి అట్లా చుట్టూ తిరుగుతా పూజలు అయితే చేస్తున్నారు. చాలా టైం అయితే పట్టింది. 1 గంట వరకు ఆ పూజా కార్యక్రమాలే ఉన్నాయి అన్నమాట. ఇంకా అప్పటి వరకు ఆ రథం మీద ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి వారికి అయితే తెర తీయలేదు. లోపల పూజలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఇంకా రథం ముందు ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. మా ఊరి ఎమ్మెల్యే సౌమ్య గారు వచ్చారనమాట. ఇంకా టెంపుల్ మొత్తానికి మంచిగా చూస్తున్నారు కదా, లైటింగ్ అయితే ఎంత బాగా అలంకరించారు. అలాగే రథానికి కూడా ప్రతి సంవత్సరం కలర్స్ అయితే వేస్తారండి. రథోత్సవం జరిగిన తర్వాత మళ్ళా గుడి ముందే అలా ఉంచి, అంటే ఆ రథానికంటూ సపరేట్గా షెడ్ లాంటిది ఉంటుంది కదా, అట్లా ఉంచేస్తారనమాట. ఇంకా కరెక్ట్గా ఇట్లా కళ్యాణం జరిగి రథోత్సవం చేసే టయానికి మళ్ళా రథం మొత్తం మంచిగా వాటర్తో కడిగేసి తర్వాత కలర్స్ వేస్తారు. ఇంకా మీరు చూసేదైతే జొన్న అన్నం అని చెప్పా కదా, ఇంకా ఆ అన్నంలో నూనె పోసి ఒత్తి అయితే పెట్టారు. సౌమ్య గారు వచ్చి ఒత్తులు వెలిగించి తర్వాత పూజా కార్యక్రమాలన్నీ చేశారనమాట. చాలా టైం అయితే పట్టింది. ఇంకా మేము 7కి వెళ్ళామన్నా కదా, 8:30 వరకు పట్టినట్టుందండి. తర్వాత అయితే ఇంకా రథోత్సవం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు అయితే గాంధీ సెంటర్ మొత్తం వెహికల్స్తో నిండిపోయి గజిబిజి గందరగోళం లాగా ఉండిద్ది. నిన్న మాత్రం మొత్తం ఏమీ ఉంచన్నారనమాట. పోలీసులు వచ్చి మొత్తం క్లియర్ చేసి ఆ రోడ్లన్నీ చాలా నీట్గా అయితే ఉంచుతారు. కరెంటు కూడా లేదండి, ఎందుకంటే చాలా పెద్ద రథం వస్తుంటే మామూలుగా మెయిన్ సెంటర్లో అంటే ఎక్కువ కరెంట్ స్తంభాలు తీగలు అవి ఉంటాయి కదా, వాటికి తగలొచ్చు అనేసి మళ్ళీ ఎక్కడ ఏ ప్రమాదాలు లేకుండా చూసుకోవాలనేసి కరెంటు కూడా తీసేశారు.
ఇంకా గుడి మొత్తం లైటింగు అలాగే రథానికి లైటింగ్ మాత్రమే ఉంచారు. అలా మెయిన్ సెంటర్లో మొత్తం కరెంటు తీసేశారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. తిరునాళ్ళ లాగా ఉండిద్దని చెప్పా కదా. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, బోర్లు, ఇంకా తినే ఐటమ్స్, చెరుగళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అట్లా వండిన అన్నంలో కుంకుమ కలిపారు. అట్లా 2, 3 సార్లు అయితే చేశారు. మరి అదే పూజలు ఉంటాయి కదా, అందుకోసమే చాలా టైం పట్టింది. మా ఊరు నందిగామలో అయితే శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం కూడా చాలా వైభవంగా అయితే జరిగిద్ది. నేనైతే 2 సార్లు అయితే వెళ్ళానండి. నైట్ చేస్తారు. మా ఊరు ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పా కదా. ఇంకా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా రథోత్సవం అయితే స్టార్ట్ చేశారు. 7కి అయితే అసలు జనం లేరండి. తర్వాత అయితే చాలామంది వచ్చారు. బాగా జరిగింది. ఇంకా తిరణాల్లాగా ఉండిద్దని చెప్పా కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. పెద్దవాళ్ళు అయితే ఇంకా దేవుణ్ణి చూడటానికి వస్తే, చిన్నపిల్లలు మెయిన్ తిరణాలు ఎంజాయ్ చేయడానికి వస్తారు. ఇంకా ఇంకా రథం స్టార్ట్ అయిన తర్వాత ఇంక మేము బయలుదేరామన్నమాట. ఇంకా ప్రదీప్ మధ్యలో ఇంక ఈ మిక్చర్ అనేది ఉంటే తింటామని చెప్తే ఆగామన్నమాట. ఇంకా దీంట్లో మరమరాలు, కార్న్ఫ్లెక్స్, మిక్చరు ఇంకా చాలా కలుపుతారు కదా, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఆనియన్ అన్నీ వేసి ఇచ్చారు. బాగుంది టేస్టు. ఇంక సేమ్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలాసార్లు చేశాను నేను కూడా వీడియోలో. కాకపోతే మనం ఇంట్లో చేసేదానికన్నా ఇట్లా బయట అప్పటికప్పుడు ఎవరన్నా చేసి ఇస్తే ఏదో సరదాగా తినాలనిపించిద్ది. ఇంకా ప్రదీప్ నేను ఇద్దరం తీసుకున్నాము. ఇంకా ఎక్కువ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఏదో సరదాగా అట్లా ఓ పావుగంట ఉండి తినేసి ఇంకా చెరుగ్గాళ్ళు అవి ఉంటాయి కదా, మిఠాయి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ కొనుక్కొని వస్తారు. ఇంకా నాకైతే చెరుగ్గాళ్ళు చాలా ఇష్టం. ఒక గడ తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా రథోత్సవం ప్రారంభమైన తర్వాత ఎక్కువసేపు అయితే లేము, జనాలు ఫుల్గా ఉంటారు. ఎందుకనేసి ఇంక ఇంటికైతే వచ్చి వీడియో నచ్చితే లైక్ చేసి